స్వామి వివేకానంద యూత్ అధ్యక్షులు లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం కార్యదర్శి లగడపాటి రమేష్ చంద్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని గణేష్ టెంపుల్ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ సింగరణి కలరీస్ కంపెనీ లిమిటెడ్ లైసెన్స్ ఆఫీసర్ కలవల చంద్రశేఖర్ పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రసంగించారు. ఇనుప కండరాలు, ఉక్కు నగరాలు గల యువత స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని అమెరికాలోని చికాగో నగరంలోని జరిగిన సర్వమత సమ్మేళనంలో భారతదేశ ప్రతినిధిగా హాజరై తన ప్రసంగంలోని భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టతను ఇనుమడింపచేసే విధంగా మాట్లాడారన్నారు. భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి పేదవారికి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో రామకృష్ణ మిషన్ ను స్థాపించి ఎందరో అభాగ్యులను హక్కున చేర్చుకున్నారని, మానవ సేవయే మాధవ సేవగా తన జీవితాన్ని కొనసాగించారన్నారు. ఎంతో మంది మహనీయులు స్వామి వివేకానంద రచనల ద్వారా స్ఫూర్తిని పొందారన్నారు. కాబట్టి నేటి యువత అనేక రకాల వ్యసనాలకు గురి కాకుండా స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని, సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలందరూ పాల్గొన్న ప్రతినిధుల సభలో చికాగో నగరంలో జరిగిన సమావేశంలో స్వామి వివేకానంద గారు భారతదేశం యొక్క చరిత్రని, భారతదేశం యావత్ ప్రపంచానికి దిక్సూచి అనే విధంగా భారతదేశ పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేసిన గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద గారు. ఈరోజు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు అనే ఆయన ఆనాడే పిలుపునిచ్చి యువత యొక్క శక్తిని ఈ ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడు. వారి యొక్క అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఈరోజు ఒక భారతదేశానికే కాదు, ప్రపంచ దేశానికే ఏర్పడింది. ఏ విధంగా యువత నిర్వీర్యం అవుతుందో, ఏ విధంగా ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో మనం ఈరోజు చూస్తున్న ప్రస్తుత సమాజంలో వాటన్నిటినీ రూపుమాపాలి అంటే మనందరి కర్తవ్య దీక్ష. ఆ మహనీయుడి యొక్క ప్రవచనాలని ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. వాటిని విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉంది. వారి యొక్క స్ఫూర్తితోనే ఆనాడు మహాత్మా గాంధీ గారు కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క రచనల ద్వారా వారిని స్ఫూర్తి పొంది ఈ భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో మేము అడిగేశామని అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితి మనందరికీ తెలిసింది. కాబట్టి ఈరోజు ఏదైతే యువత నిర్వీర్యం అవుతుందో, ముఖ్యంగా అనేక వ్యసనాలు, డ్రగ్స్ మాఫియా కావచ్చు, గంజాయి కావచ్చు, విద్యార్థి దశలోనే యువత దశలోనే నిర్వీర్యమయ్యే పరిస్థితుల్లో స్వామి వివేకానంద గారి యొక్క ఆలోచన విధానాన్ని మారుమూల పల్లె ప్రాంతాలకు కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అటువంటి గొప్ప మహనీయుడు భారతదేశంలో జన్మించినందుకు ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశాల ప్రతినిధులు కూడా ఇటువంటి వ్యక్తి మా దేశంలో జన్మించలేదు, ఆ వ్యక్తిని మా దేశానికి రండి అని ఆ చికాగో నగరం నుండి ప్రతి దేశం ప్రతినిధులు ఆహ్వానించారంటే అటువంటి మహనీయుడు మన భారతదేశంలో జన్మించడం, వారు చికాగో నగరంలో ప్రసంగించిన తర్వాత భారతదేశంలో కూడా పర్యటించి ఇంకా అసమానతలు, అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న వర్గాలన్నిటిని కూడా అభివృద్ధి పదంలో నడిపించాలని, ఏదైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్నారో వారికి సేవ చేస్తే సాక్షాత్తు ఆ భగవంతుడికి సేవ చేసే అనే యొక్క గొప్ప ఆలోచనతో మానవ సేవే మాధవ సేవగా తన యొక్క జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద గారు. ఈరోజు వారి యొక్క మార్గం మనందరికీ కూడా ఆలోచన చేసే పరిస్థితి మనం చూస్తున్నాం మన కళ్ళ ముందు. కాబట్టి వారు ప్రవచనాలతోనే ఆగకుండా వారి గురువుని స్మరించుకుంటూ రామకృష్ణ పరమహంస గారి అడుగు జాడల్లో రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేసి అనేక మంది పేద బలహీన వర్గాలని ఆదుకున్న వ్యక్తి స్వామి వివేకానంద గారు. వారు మన మధ్యలో లేకపోయినా 162వ జయంతిని జరుపుకుంటున్నామంటే ఆస్తులు అంతస్తులు ఉన్న వాళ్ళ పేర్లు ఎవరికి గుర్తులేవు, కానీ
ఈ ప్రపంచం గురించి, ఈ దేశం గురించి తన యొక్క జీవితాన్ని త్యాగం చేయబట్టే ఆయనకి మనందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహనీయుడు స్వామి వివేకానంద గారు. కాబట్టి వారి యొక్క జయంతోత్సవాల్లో మరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే ఇందాక మహనీయులు పెద్దలు చెప్పారు, వారి యొక్క విగ్రహాన్ని, స్వామి వివేకానంద గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పగానే ఎంతో గొప్ప హృదయంతో ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో స్వామి వివేకానంద గారి నిలువెత్తు విగ్రహాన్ని ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇదే స్థానంలో ఏర్పాటు చేయడంలో మనందరం కంకణబద్దులు కావాలని కోరుకుంటూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.